తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హోలీ స్పిరిట్. తగ్గిపోయిందా? తగ్గిపోయిందా? కాలు నొప్పి తగ్గిందా? ఇక్కడిది తగ్గింది, ఇంకా కొంచెము ఎక్కువ ఉంది. ఇక్కడిది ఎడమ కది కొంచెం తగ్గింది, కుడి కది ఎక్కువ ఉంది. వాకింగ్ చేయి, అక్కడే ఇక్కడ. ఏసు రక్తం, ఏసు రక్తం అనుకుంటా తిరుగు. ఏసు రక్తం, ఏసు రక్తం. చెప్పు, ఎంతకు చెప్పు. చెప్పాలండి. నా పేరు ప్రేమలత బాన్స్వాడ. 2 వాక్యాలు నా బాడీ పెయిన్స్ ఉంది, ప్రార్థన చేయగలను. దేవుడికి స్తోత్రం. అందరికీ నా వందనాలు. నాకు గుడిసెలో బాగా నొప్పి ఉండే కడుపు నొప్పి తగ్గింది, ఇక్కడ నొప్పులు, తలనొప్పి ఉందా? తలపోయిందా? తలపోయింది. పిక్కలు, పిక్కల నొప్పి చూడు. వేస్తున్నాము విడుదల, పిక్కల నొప్పి విడుదల. చూడు పిక్కల నొప్పి. తలనొప్పి కూడా తిరుగుతుంది. జీసస్. ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? ఒళ్ళు నొప్పులు. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. బాడీ పెయిన్స్ రిలీజ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఐ యామ్ ఆస్కింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హెడేక్, తండ్రి మీకు స్తోత్రములు. టచ్ హెడేక్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు నామములో బాడీ పెయిన్స్, యేసు నామములో, యేసు నామములో హెడేక్ వెళ్ళిపోను గాక. యేసు నామములో రైట్ నౌ రిలీజ్. బాడీ పెయిన్స్ Jesus, లేమ్మా, పక్కకు లేని మరి పక్కకు లేని నిలగొట్టేస్తాను, పాతాలు నిలగొట్టేస్తాను. ఎందుకు వచ్చినవి? ఎన్ని రోజులు అయింది? వెళ్ళిపోమని చెప్పాను కదా. ఎన్ని రోజులు అయింది? బొమ్మలు చెప్తుంది కదా. ఎందుకు పోవాలి? పోవాలి, కంపుల నుంచి పోవాలి. ముడకంపులు పొదలు పోవాల్సిందే. ఒప్పుకోను. Jesus. Holy Spirit, Father. Holy Spirit, Father. Holy Spirit, Father. Holy Spirit, Father. Hold in the name of Christ. Hold. Fire. Fire. Fire.
Touch. 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 Fire. Hold. 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 Elbow. Go. Hold. Little. Go. Go. Yesu namu. Yesu namu. Yesu namu. Yesu namu. Amen. Amen. మీరు లేవుండి అమ్మా, మీరు అందరు లేవుండి అడిగి మీరు వెనక్కివ్వండి అమ్మా. శక్తి దైవ శక్తి ఆత్మశక్తి పరిశుద్ధాత్మ శక్తి బయటికి రా. ఏమైంది? రెండు ఉన్నాయి, నొప్పి ఉంది, బడిలో ఉంది, తలనొప్పి ఉంది, వదిలిప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. పక్కవ Jesus, 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 Holy Spirit, bless me, fire, fire. సాక్ష్యం చెప్పే సాక్ష్యాన్ని తీసుకో, మాట్లాడు. ప్రార్థన చేయక ముందు నొప్పి ఉండేనో చెప్పు, మాట్లాడు, పెద్దగా మాట్లాడు, మైక్ దగ్గర పెట్టి పెద్దగా మాట్లాడు. ఆమేన్. పేరు ఊరు రైట్. నిలబడు, నిలబడు, నిలబడు. నిలబడు. కాళ్ళకాడు నొప్పితుడు ఏసునామము, 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 ఏసునామము లేకుండా పో. ఏసునామము ఒక శక్తి ఉంది, ఆ శక్తి అనేది కాళ్ళని కలిగించింది. అందుకని ఆ నొప్పులతో బాధపడుతుంది. జీసస్, 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 యేసు,
యేసు 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 హాయ్ ఉండకూడదు. ఈ పెయిన్ తీసుకుని వెళ్ళిపో, వదిలే. ఈ పెయిన్ తీసుకుని వెళ్ళిపో. ఇప్పుడే పెయిన్ ఉండకూడదు, తీసుకుని పో. గెట్ అవుట్. హాయ్ హాయ్ వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళాలి. హాయ్ హాయ్ కాలిపు. హాయ్ హాయ్ పరిశుద్ధాగ్నిలో కాల్చబడుగా ఏ అభిషేకం వస్తుంది, ఏ అభిషేకం, ఏ శక్తి వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మరణి చేర్చుకొని స్వీట్ తీసుకోండి. అందరూ సెలవు చేర్చుకోండి. చెప్పు ముందు, తర్వాత ఊరు చెప్పు. ఇప్పుడు ఏం బాగైంది చెప్పు. నెత్తి నొప్పి. ఇప్పుడు మోకాలు కాళ్ళు వస్తున్నాయి, కడుపులో పడిపోయినట్టు అవుతున్నాయి కదా, హఠాత్ అవుతున్నది. నీ పేరు చెప్పు ముందు. అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రానికి అందరికీ వందనాలు. నాకు నెత్తుల నొప్పులు బాగున్నాయి. నాకెళ్ళి తిరుగు. నెత్తుల నొప్పులు బాగుండే, మరి నెత్తుల నొప్పులు తగ్గినాయి. నాకు ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గినాయి. నేను ఏ డాక్టర్ దగ్గర వెళ్ళలేను, నేను ఎక్కడ వెళ్ళలేను. నేను ఇంట్లోనే వండి ఉన్నాను. 4 రోజులు జలమాసి నెత్తుల నొప్పులు బాగుంటే నా నొప్పులు తగ్గినాయి. దేవానికి స్తోత్రము. దేవుడు తగ్గించాడు. దేవుడికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. నాకు ఈ వారంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ఈ వారంలో, అయ్యగారు నా కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, నా పిల్లలు ఆరోగ్యంగా లేరు, నాకు ఆరోగ్యం లేదు, మీరు ప్రార్థన చేయండి, మీకు నేను 5,000 కానుక పంపిస్తున్నానని ఫోన్పే కొట్టేసింది ఆ పాప. అమ్మ ఒకసారి చర్చిలోకి రా, నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, దేవుడి నామమును మహింపరుస్తాం, దేవుడు మహిం పొందాలి. స్వస్థత చేసేది సింగిపాస్టర్ కాదు, బాగు చేసేది సింగిపాస్టర్ కాదు, ప్రార్థన మాత్రమే చేస్తాడు. నీకు స్వస్థత అయినట్లుగా దేవుని నామాన్ని మహింపరుస్తుంది, కానీ స్పాట్లో స్వస్థత వస్తుంది అని ఉద్దేశించి నేను చర్చిలోకి రామ్మా ప్రార్థన చేస్తానని చెప్పాను. రాలేదు ఆ అమ్మాయి. సరే పోనీలే అని నేను ఆమెని ప్రార్థనలో ఉంచి, ఆమె పేరు సంగీత, మగలాన్పల్లి గ్రామము గుర్తుపెట్టుకోండి. ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మగలాన్పల్లి గ్రామం నుంచి ఒక సంగీత అనే పిల్ల కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, మరి నాకు ప్రార్థన చేయండి అంటే ప్రార్థనలో ఉంచానండి. ఆ అమ్మాయిని ప్రార్థనలో ఉంచి, ఆ అమ్మాయి పేరును బట్టి ప్రార్థనలో ఉంచితే ప్రభువు నాతో ఒక విషయాన్ని సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు. ఏంటంటే ప్రభు ఒక విషయాన్ని నాకు సెలవిచ్చాడు.
దేవునికి స్తోత్రం. ఆ ఊరి మీద ఒక నల్లటి ఆకారము పనిచేస్తుంది. ఆకారం నల్లగా ఉంది, ఒక మనిషి లాగానే ఉంది, కానీ ఆకారం నలుపు రంగులో ఉంది. నేను చూస్తున్నాను. ఆ ఆకారము ఆమె కాళ్ళల్లోనూ చేతుల్లోనూ పనిచేస్తుంది. ఆ ఆకారం బయటకు వస్తేనే ఆమెకి కాళ్ళు చేతులు నొప్పులు తగ్గుతాయి. ప్రైజులాడు, లేకపోతే తగ్గవు. ఆమె నా దగ్గరికి రావాలా, ఆ సంగీత అనే అమ్మాయి రావాలా, చర్చిలోకి వచ్చి నెత్తి మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేయించుకుంటే ఆ కాళ్ళు చేతులు గుంజులు తగ్గిపోతాయి. నేనేం చేయలేను, అంత దూరంలో ఉంది కదా హైదరాబాద్ ప్రాంతంలో. కానుక పంపినంత మాత్రమున స్వస్థత ఇక్కడ నుంచి డైరెక్ట్ కలుగుద్దని నేను చెప్పలేను. ఎందుకంటే ఆ మీద ఒక స్పిరిట్ పనిచేస్తుంది. ఆ ఊరి మీద అట్లా నల్లటి ఒక ఆకారాన్ని చూశాను. దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ప్రభువు సెలవిస్తున్న వాక్కు. దేవునికి స్తోత్రములు. దేవుడు మాట్లాడతాడు. ఈ వారంలో 3 రోజులు ప్రార్థన లేకుండా, నా బ్రతుకులో ప్రార్థన లేకుండా అయిపోయింది. ఈ వారంలో 2 రోజులు ప్రయాణం అయింది నిజామాబాద్కి, బాల్సాడకి. అలసిపోయా. ప్రార్థనలో గడపలేకపోతుంటుంది. ప్రార్థనలో సొక్కి సోలిపోయే ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. సొక్కిపోవాలి, సోలిపోవాలి. ఇక ప్రాణం అనేది దేహంలో ఉండకూడదు. అంటే అంతగా నీరసం అయిపోద్ది. ప్రాణం అనేది అంత నీరసం అయిపోయి, ఇప్పుడు దేవుడు తన స్వరం ఎత్తి కానీ, దర్శనంతో కానీ, కళారూపకం కానీ, స్వరముతో కానీ మాట్లాడతాడు. సొక్కి సోలిపోయే ప్రార్థన నేను చేస్తున్నా. సోలిపోయే ప్రార్థన నేను చేస్తున్నా. ఇక్కడే చేస్తాను. లేకపోతే ఇక్కడ మంటలు వేస్తే వేడికి ఇంట్లోకి పోయి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఇంట్లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. అక్కడ స్థలం ఉంటుంది. ఈ వారంలో ఎక్కువ ప్రార్థనలో లేను. టూర్లు పోవాల్సి వచ్చింది. అందుకని ప్రార్థన జరిగేటప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నానో వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన నేను ఎవరి కొరకు చేస్తున్నానో వాళ్ళకి స్వస్థత అవుతుంది. ఇప్పుడు కాకపోతే 4 రోజుల కన్నా అవుతుంది. ఈ వారంలో నేను ప్రార్థన చేస్తుంటే అన్ని శక్తులని, వాయుమండలంలో ఉన్న శక్తులన్నీ యేసుక్రీస్తు నామంలో బంధించారు, కట్టిపడేశారు. ఏంటయ్యా మంత్రగాళ్ళు కదా కట్టేసేది, నువ్వెట కట్టేస్తామంటారు. కాదండి, బైబిల్లో ఉంది. యేసు ప్రభు చెప్పాడు, ఒక బలవంతుణ్ణి మీరు కట్టివేస్తేనే, అంటే కట్లు వేస్తేనే బలవంతునికి వాని ఇంట్లో సొత్తంతా తీసుకుంటారని చెప్పాడు. బలవంతుడు ఎవరంటే సైతాను. మీ భూమి మీద మనుషులు కాదు, వాయుమండలంలో ఉన్న గాలిలో ఉన్న దుష్ట శక్తులను మొదట ప్రార్థనతో యేసునామంలో వాటికి కట్లు వేయాలి. అప్పుడు భూమి మీద స్వస్థతలు కలుగుతాయి, స్వస్థతలు విడుదలవుతుంది, డెలివరెన్స్ వస్తుంది. అది చేయాలంటే 1 గంట ప్రార్థన అనేది సరిపోదు. గంట ప్రార్థన సరిపోదు, కనీసం 5 గంటలు దాటాలి. 5 గంటలను దాటాలి ప్రార్థన. కొంత మేరకు లైట్ రిజల్ట్ వస్తుంది. 10 గంటలు దాటితే ఇంకా బెటర్. 11-12 గంటల ప్రార్థన వచ్చిందనుకో, ఆ ప్రార్థన విలువ తెలియదు. మోకాళ్ళు ఒళ్ళు అంతా ఓనమైపోద్ది, మెత్తగా అయిపోతుంది. ఆ 12 గంటల ప్రార్థనలో కూర్చుంటే మామూలు విషయం కాదు. 5 నిమిషాలు ప్రార్థన చేసి నేను తెగ ప్రార్థన చేశానంటాను. ఒక అర్ధగంట గంట ప్రార్థన చేసి సరిపోయిందిలే అంటావు. అంటే నువ్వు పొలాల్లో పని చేస్తున్నావు కనుక అప్పటికే నీ ఒళ్ళంతా మెత్తగా అయిపోయి ఉంటుంది. పొలాల్లో పని చేసినందుకు ఒళ్ళంతా ఓనం అయిపోతుంది. ఇంటికి వచ్చి ఒక గంట ప్రార్థన చేసేసరికి గొప్పతనమే మీరు. కానీ నువ్వు ఎలాగా ఆ రైతు పొలంలోనో లేక గవర్నమెంట్ పనిలోనో ప్రయాసపడుతున్నావో కష్టపడుతున్నావో, అలాగే నేను ఒక రైతు దగ్గర కష్టపడుతున్నాను ప్రార్థనలో. నా రైతు ఎవరంటే యెహోవా దేవుడు.
నేను ప్రార్థన చేయిస్తున్నా చూడండి. నేను పనిచేసే మా యజమానుడు ఎవరంటే యెహోవా దేవుడు, నా యజమానుడు. ఆయన దగ్గర నేను పని చేయాలి, ఆయన నాకు జవాబు చెప్తాడు, క్రియ చేస్తాడు అన్నట్టు. మరి ఏ డైరీ తిరిగేసినా సరే విస్తారంగా సంఘం తయారవుతుందని చెప్పబడుతుంది. ఏ డైరీ తిరిగేసిన అన్నీ అవే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. 2007 నుంచి డైరీలు తిరిగేస్తుంటే అవే రాసి ఉన్నాయి, అన్నీ అవే ఉన్నాయి. దేవునికి స్తోత్రములు. సంఘమును గురించి, ఆత్మల రక్షణ గురించి, దయ్యాలు పారిపోవడం గురించి అవే ఉన్నాయి నా డైరీలు అన్నింటిలో చూస్తే. కొన్నింటిలో ప్రసంగాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనీసం ఒక 12 గంటల ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు దిగొస్తాడు అక్కడికి. ఏమడుగుతున్నాను వాటికి ఆయన చెప్తాడు సమాధానం. 12 గంటల ప్రార్థన, 5 గంటలు దాటాలి, 12 గంటల లోపు మధ్యలో ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి, గంటల తరబడి ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితం లేని వాళ్ళతో దేవుడు మాట్లాడు. ప్రార్థనా జీవితం లేని వారితో దేవుడు మాట్లాడు. ప్రార్థన అంటే ఆసక్తికరమైనది, ఆశతోనూ ఆసక్తితోనూ చేసేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆసక్తితో చేసేది ప్రార్థన, ఇష్టంతో చేసేది ప్రార్థన, దేహాన్ని దేవుని సన్నిధిలో నలగొట్టేది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన వలన రోగులు బాగవుతారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగు చేసేవాడు దేవుడైన యెహోవా. ప్రార్థన చేసేవాడు దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనకి ఆయన జవాబు వస్తుంది. ఎలాంటి రోగానికైనా జవాబు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తుంటే అన్ని శక్తులను బంధించి పడేస్తే, ఢిల్లీ మొదలుకొని ఈ దేశమంతా ఉన్న శక్తులను బంధిస్తున్నాను. ఢిల్లీ మీద ఉన్న శక్తిని కూడా, ఈ దేశాన్ని వెళ్ళే శక్తిని కూడా, ఆకాశంలో ఉంది. ఆ శక్తి వచ్చి నా పక్కన నిలబడి చెప్పకూడదు అంటుంది. అంటే వానికి ఆ గతి పడుతుందేమో. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వస్తున్న వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళందరికీ చెప్పగతి జైలు జీవితం. ఏం చెప్పా? జైలుకి పోతారు. కారణం ఏంటంటే గవర్నమెంట్ సొమ్ముని, ప్రజల యొక్క సొమ్ముని దోసుకొని తిన్నారు. తినటమే కాదు, ఎక్కడెక్కడో బ్యాంకుల్లో నిలవబెట్టుకున్నారు. అందుకని వాళ్ళు జీవితాలు బాగా ఒక పాపపు జీవితం కలిగిన వారు కనుక, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు కనుక వాళ్ళు జైల్లో ఉంటారు. వాడు దేశాన్ని అధినేత అయినా సరే, గాలిలో ఉన్న శక్తి ఉంది, ఆ శక్తులు వీటిని వాడుకుంటాయి. అధికారులు, దేశాధికారులు పేరుతో ఉంటాయి అన్నట్టు. మీరు పోరాడున్నది వాయుమండలంలోని దురాత్మ శక్తులతో కానీ మనుషులతో కాదు అని బైబిల్లో రాయబడింది. మీరు పోరాడినది వాయుమండలంలోని దుష్ట శక్తులు. అయితే ఒకటి విచిత్రం ఏంటంటే, ఎవరైతే చచ్చిపోతున్నారో, భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నారో, వెళ్ళిపోయిన వారి పేరున దయ్యాలు బయటకు వస్తాయి. కంప్లీట్గా సచ్చిన వారి ఆకారంలోనే వస్తాయి. ప్రవక్తల దగ్గరకు వస్తాయి, సోదగాండ్రుల దగ్గరకు వస్తాయి, కర్ణపిశాచం పెట్టిన వాళ్ళ దగ్గర కూడా వస్తాయి ఆ దయ్యాలు. వచ్చి వాళ్ళు చచ్చిపోయిన వారు ఏమి చేశారు, ఎలా మాట్లాడతారో మళ్ళీ అలానే మాట్లాడతారు. ఎవరో ఈ వాయుమండలంలో ఉన్న దయ్యాలు వాళ్ళ పేరుని వస్తాయి. అయితే ముందు వాటిని బంధించి పడేసాడు. ఇక రావయ్యి, నా దగ్గరికి రావు, మంచం మీదకి రావు, మోకాళ్ళ మీద ఉన్న దగ్గరికి రావు, నా దగ్గర రావు, ఇంత కూడా రావడానికి వీల్లేదు. అయితే దేవోరమ్మను మాత్రం అనుమతించారు. ఆ దేవోరమ్మలాగా ఏదన్నా శక్తి వస్తుందా దగ్గరికి అని చూస్తున్నా. ఏది రావటానికి వీల్లేదు. దేవోరమ్మ పేరు మీద నా దగ్గరికి దేవోరమ్మలాగానే ఒక శక్తి నా దగ్గరికి వచ్చి ఏదేదో చెప్తూ ఉంటుంది. రావటానికి వీల్లేదని యేసునామములో బంధిస్తున్నానని చెప్పాను. ఒకటి, దేవోరమ్మలాగా రాకూడదని నేను బంధించినందుకు గాను దేవోరమ్మను డైరెక్ట్గా నా దగ్గరగా దింపుతాడు దేవుడు అయిన యెహోవా. దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆ మనసు సావల. చర్చిలోకి పో, చర్చిలోకి తీసుకుపోయి నన్ను చర్చిలోకి తీసుకుపోండి అని ఒకటే హాస్పిటల్లో ఉన్నప్పుడు అడిగేదట. అందుకని దయ్యాలను ఆమె వేషంలో వచ్చేటప్పుడు వీల్లేదు. మరి
ఈ వారంలో ఒకటి జరిగింది. దయ్యములు వచ్చి ఆత్మలు రక్షించని చెప్పవు. అవి చెప్పి అనుకో వాటికి ఏం లాభం? అయితే ఒకటి జరిగింది. దేవుని దగ్గర నుంచి ఆ దెబోరమ్మ నా దగ్గరికి వచ్చేసింది. ఇది ఆకాశ మండలంలో ఉన్న దుష్ట శక్తి లేక దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చిందా? దాని పరిశోధనలో ఉంది. ఏమంటుందంటే ఆమె వచ్చి ఆత్మలు రక్షింపబడతావని నెమ్మదిగా ఆ రక్షణ అనేది కలుగుతుందని చెప్తుంది. ఆత్మల రక్షణ నెమ్మదిగా కలుగుతుంది సంఘంలో చెప్పి వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది దయ్యం శక్తి అనాలా, ఆమె సొంత ఆత్మ అనాలా? మీరు చెప్పండి సొంతం. ఇప్పుడు ముందేమో బంధించాను. ఎందుకంటే దెబోరమ్మ ఆత్మను కాదు, దుష్టాత్మలన్నింటిని ఆమె పేరున ఆమె విషయంలో నా దగ్గరకు రాకుండానట్లుగా వాటిని బంధించాడు. బంధించకపోతే అవి వచ్చి పడతాయి ముందు, లేనిపోని కథలైతే. అందుకని దైవజనులు ఆత్మ మాత్రమే వచ్చడానికి వేరే మార్గం ఏర్పాటు చేస్తారు. దైవ శక్తి వచ్చింది. దైవ శక్తి ఏం మాట్లాడుతుంది? ఆత్మను రక్షించమని దైవ శక్తి ఎందుకు చెప్తుంది? దానికేం లాభం? ఏం లేదు. అయితే దేవోరమ్మ ఆత్మ వచ్చింది ఈ వారంలో మళ్ళీ వచ్చింది. వచ్చి ఏం చెప్తుందంటే నెమ్మదిగా రక్షింపబడతాయి ఆత్మలు, ఒక్కొక్కటి సంఘంలో చేస్తాయి అని చెప్పింది. దీన్ని నమ్ముతున్న వాళ్ళు సైజ్ ఎత్తి చూపెట్టండి. ఇప్పుడు చెప్పేసి 2 విషయాలు చెప్పారు. నాకు బైబిల్ విషయం సరిగ్గా తెలుసు కనుక దురాత్మలు వచ్చి చనిపోయిన వారి పేరును వస్తాయి, అవి మాట్లాడతాయని తెలుసు కనుక వాటిని పక్కకు తొలగించి దెబోరమ్మ ఆత్మ డైరెక్ట్గా దిగాలి అని ప్రార్థన చేస్తే, నేను ప్రార్థించలేదు కానీ అదే వచ్చింది. ఆత్మ వచ్చి చెప్తుంది. ఆమెకి చర్చిలో మనుషుల మీద, సంఘం మీద మనసు సావలేదు. ఒకవేళ దేవుని దగ్గర ప్రార్థన చేసిందనుకో, నా సంఘంలో పాస్టర్ దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేసిందనుకో, ఆత్మ వస్తుందండి. ఆత్మ వచ్చింది. ఆత్మలు రక్షింపబడతాయి, మీ పనిని మీరు చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆత్మల ఘోష అండి. దేవునికి స్తోత్రములు. ఆ సంగీత అనే అమ్మాయి మన చర్చిలోకి అడుగు పెడితే నేను ప్రార్థన చేస్తా. కాళ్ళు చేతులు నొప్పులు ఒక పురాత్మ శక్తి ద్వారాగా ఆమెకి కలుగుతున్నవి. రామ్మ చర్చికి అని చెప్పి ఆమె రాలేదు. నేనేం చేయాలి చెప్పండి? దేవుని వాక్యం చదువుకుందాం. కొద్ది టైం ఉంది, కొద్ది సమయం 45 నిమిషాల టైం ఉంది. వాక్యం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో 4 ఆశ్రయపురముల గురించి పోయిన వారం నుంచి చెప్పుకుంటూ వచ్చా. ఈ వారము మరొక ఆశ్రయపురం గురించి చెప్పాలనుకుంటున్నాను. మరొక ఆశ్రయపురం. దేవునికి స్తోత్రములు. మరొక ఆశ్రయపురం అంటే ఏంటంటే రామోతు. దాని పేరు ఆశ్రయపురం పేరు రామోతు. ఆశ్రయపురం పేరు రామోతు. ఈ ఆశ్రయపురము గూర్చి ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రములు. రామోతు అనగా మహిమోన్నతము, మహిమ, ఉన్నతమైన మహిమ అని రాయబడింది గ్రంథంలో. దాని అర్థం అది. రామోతు అనే ఆశ్రయపురం గురించి రాయబడింది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 23వ వాక్యం నేను చదవమని చెప్పింది. అది యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా
ఉత్సాహ ధ్వని చేయుడి. భూమి భూమి అగాధ స్థలములారా అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి. ఆర్భాటము చేయుడి. పర్వతములారా పర్వతములారా అరణ్యమా అరణ్యమా అందులోని అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. సంగీతనాదము చేయుడి. యెహోవా యెహోవా యాకోబును విమోచించును. యాకోబును విమోచించును. ఆయన ఇశ్రాయేలులలో ఆయన ఇజ్రాయేలులో తన్ను తాను తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. ఏమన్నాడు? ఇజ్రాయేలులో ఆయన తన్ను తాను మహిమోన్నతునిగా కనపరుచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీలు మహిమోన్నతునిగా కనపరుచుకుంటాడు. ఈ సంఘాల మధ్య ఆయన మహిమ పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘాల మధ్య ప్రభువు మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రములు. మరొక వాక్యం చూద్దాం. 1 కొరింథీయులో 2వ అధ్యాయము 8వ వాక్యం. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉన్న ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఏంటి? మల్లదలు మొదటి నుంచి 2:8 వాక్యం. మల్లదలు లోకాధికారులలో ఎవరికి తెలియదు. లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఏంటిది? ఈయన దైవ కుమారుడని, ఈయన దేవుడై ఉన్నాడని లోకాధికారులలో, అంటే వాయుమండలంలో ఉన్న శక్తులకు కాదు, లోకాధికారులలో ఆయన గురించి ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే సిలువ వేయకపోదు. మహిమాస్వరూపియగు ఆ ప్రభుని సిలువ వేయకపోదురు. చదువు, మొత్తం చదువు. లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు అని దైవవాక్యం బోధిస్తున్నారు. దేవునికి స్తోత్రములు. ఆయన మహిమా స్వరూపి. ఆయన మహిమ పొందదగిన వాడని రాయబడింది. అయితే దేవునికి స్తోత్రములు. 1 కొరింథీ 11:7 వాక్యం. నేను యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నేను చదువుతున్నాను. సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటం అంటే ఏంటి? మోమాటం అంటే ఏంటి చెప్పండి? మొహమాటం అనేది మొహమాటం. మోమాటం అంటే ఏంటి? మోమాటానికి పెద్దగా చెప్పు, దానిలో చెప్పు, నాకు అర్థం కావట్లా. సిగ్గుపడటమేనా? మోమాటానికి పైసలు ఇచ్చానులే, మోమాటానికి ఇంత ఉప్మా పెట్టానులే, లేకపోతే ఏమనుకుంటారాను కదా, ఇంటికి వచ్చి చాయ్ ఇచ్చానులే, ఏదో సిగ్గుకరం కాకుండా ఉన్నట్లుగా కొందరు ఏం చేస్తున్నారంటే దశంభాగాలు ఇచ్చే విషయంలో దైవ సేవకుడికి సహాయం చేస్తే అది దేవునికి చెందుతుంది. దశమాంచం అనేది కరెక్ట్గా తీసేవాళ్ళు ఆశీర్వాదం పొందుతారు. ఎక్కువ ఏమంటుందంటే లాస్ట్లో, అయ్యా నేను తొందరగా వస్తున్నా బాన్సువాడకే, దశంభాగం కడతాను, ఈ నెల కట్టలేదు, వచ్చే నెల వచ్చి కడతాను అయ్యాను. పాపము ఆమెకు ఆశ ఉంది, కట్టినట్లే ఆశ ఉంది, ఇచ్చినట్లే ఆశ ఉండాలి, మాకు ఆసక్తి ఉండాలి. దేవుని సేవకి మోమాటంగా ఇవ్వకూడదు. ఏదో ఇస్తున్నానేంటి, అలా కాదు. కానుక ఇవ్వాలిలే, ఇవ్వకపోతే నిన్ను కొట్టింది ఎవరు?
కొందరికి దశంభాగం ఇవ్వటానికి మోమాట పడతారు, దేవుని సేవకి అర్పించటానికి వెనకంజ వేస్తున్నారు. ఆశీర్వాదాలన్నీ పోతాయి, వచ్చే ఆశీర్వాదాలన్నీ వెనక్కిపోతాయి. ఈ అరుణం అనే ఒక ఆమె ఉండు చూడు మన చర్చిలో, ఆమె దశంభాగాలు కరెక్ట్గా కట్టేదండి. మన చర్చిలో ఉన్నన్ని రోజులు, నా దగ్గర ఆరాధనకు వాక్యం వినటానికి వచ్చిన రోజులు కరెక్ట్గా దశంభాగం ఇచ్చేది. 50,000 అయితే 50,000 ఇస్తుండే దశంభాగం. ఆమెకు 5 లక్షలు వచ్చినాయి అనుకో, ఇంట్లోకి 50,000 దశంభాగం పంపుతుండే ఇంటికి. ఆమెకి 10 లక్షలు వచ్చినాయి అనుకో, ₹1,00,000 కరెక్ట్గా దశంభాగం ఇస్తుండే. అని నేను ప్రేమ చేసేవాడిని. తప్పేముంది? ఆమె దేవుని సేవకు సహాయం చేస్తుంది కనుక మొమాట పడకుండా దేవుని పని కొరకు ఆసక్తి కలిగి ఉంది కనుక నేను ప్రేమ చేస్తూ ఉంటాను. తప్పేం లేదు. దేవుడు ఎక్కువగా ఇచ్చువారిని ప్రేమించును అన్నాడు. దేవుని పని ఎట్లా నడుస్తుంది? దేవునికి స్తోత్రములు. అలానే దేవుని సేవకి ఎవరెవరు భారీగా ధన సహాయం చేస్తుంటారో ఆ సహకారం వలన మందిరాలు లేస్తాయి, ఇట్లా బంగళాలు లేస్తాయి. దేవుని సేవ జరగటానికి సేవకులు పోషించబడతారు. వాహనాలు అవసరం ఉంటే కొని వాహనాలను దేవుని పనిలో వాడతారు. దశంభాగం ఇచ్చటం వలన దీవెనే కలుగుతుంది. దశంభాగంలో మించి కొందరు దానం దేవుని సేవకి ఇస్తుంటారు. కరెక్ట్గా తీసే వాళ్ళకే ఆశీర్వాదం వస్తుంది. దేవునికి స్తోత్రములు. ఇక్కడ ఆశీర్వాదమే కాదు, అక్కడ కూడా వస్తుంది. దేవుని రాజ్యంలో బ్యాంకు ఉంది, దానిలో పడుతుంది అది. ఆయన దానిలో ఇక్కడి నుంచి ఆడికి పోగానే ఆమె ప్రతి నెల దశంభాగము తీసుకుండే. ప్రతి నెల ఆ దేవుని రాజ్యంలో ఉన్న బ్యాంకులో పడింది. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తా, గుర్తు చేసుకోనండి. దేవుడు మీరు కూర్చుంటుండే, అంతకుముందు ఆడ కూర్చుంటుండే, అంతకుముందు అక్కడ కూర్చుంటుండే, ఒకసారి ఇక్కడ కూర్చుంటుండే. ఇప్పుడు ఎక్కడ కూర్చుంది? పరిశుద్ధుల సమాజంలో కూర్చుంది. ఆమె పరిశుద్ధుల సమాజం ఉంది అక్కడ. చచ్చిపోయిన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. ఆ సమాజంలో కూర్చుందండి. ఆమెకు ఒక ఖాతా ఉంది అక్కడ రాజ్యంలో. ఆ ఖాతాలో ఆమె ఇచ్చిన దశంభాగాలన్నీ ఆ ఖాతాలో ఉన్నాయి. దేవుడు తిరిగి ఆమెకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం మీకు తెలియాలి. ఆమె చనిపోయిందా? చూస్తుండగానే చనిపోయిందా? చూస్తుండగానే పాతి పెట్టేసామా? శరీరాన్ని బాధేసామా? ఏం తీసుకుపోయిందంటారు? ఇల్లు అట్లానే ఉంది, కొడుకులు అట్లానే ఉన్నారు, మనవాళ్ళు అట్లానే ఉన్నారు, మనవరాళ్ళు అట్లానే ఉన్నారు. ఏం తీసుకుపోయింది భూమి మీద నుంచి? ఏం తీసుకుపోయింది? త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది. ఏమి భూమి మీద నుంచి కనీసం కట్టుకునే వస్త్రం కూడా తీసుకోవాలి. అన్నీ మట్టిలో పెట్టబడ్డాయి. మట్టి శరీరము మురిగి కంపు పడుతుంది, దాన్ని మట్టిలో పెట్టారు. మట్టిలో ఒక 6 నెలలకి చూస్తే ఎముకలు తప్ప ఏం మిగలవు. అంతేనా? మరి భూమి మీద దేవుని కొరకు ఖర్చు పెట్టింది వృధా పోదు. మంచి క్రియ వృధా పోదు, చెడ్డ క్రియ కూడా వృధా పోదు. ఆ 2 క్రియలకు ప్రతిఫలం దేవుని దగ్గర ఉంటుంది. అందుకనే భూమి మీద మనం ఉండగానే దేవుని సేవ కొరకు జరిగించడానికి, దేవుని పనిని జరిగించడానికి, అభివృద్ధి పరచడానికి మన సొత్తును వెచ్చించాలి దశమాంశ రూపంలో. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మోమాట పడకుండా కొందరు మోమాటంతో ఇస్తుంటారు. మోమాటం అనే పదం ఉంది ఇక్కడ. ఆ మహిమాస్వరూపయోగ ప్రభు సేవ కొరకు స్తోత్రములు. 1 కొరింథీ 11వ అధ్యాయము మీరు చదవండి. రోమపత్రిక నేను చదువుతాను. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యం. రోమ 3వ అధ్యాయము 23వ వాక్యం.
నేను చదువుతాను. మన అలా కాదు, 1 కొరింథీ 11వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదవండి. రోమా 3:23 నేను చదువుతాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3:23 నేను తీసుకుంటున్నాను. దేవుని స్తోత్రములు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమోన్నతము. రామోత్ అనగా మహిమోన్నతము. పాపం చేస్తున్నారు, అంతా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేసేవారికి దేవుని మహిమ దొరకదు. నేను పాస్టర్ వల్లే ఘనత పొందాలంటే మహిమ దొరకదు. ఏం చేయాలి అలాంటి మహిమ దొరకాలంటే? నేను కూడా పాస్టర్ని కావాలంటే మీరు అలాంటి ఆలోచన వచ్చినా క్రియ కావాలంటే మీరేం చేయాలి? పాపము లేకుండా జీవించాలని ఇక్కడ చెప్పబడుతుంది. పాపం లేకుండా, పాపమునకు కన్ను పురికొల్పుతుంది. పాపము లేకుండా జీవించాలి. అప్పుడు మహిమ అనేది వాళ్ళకు వస్తుంది. మహిమ వస్తుంది, దేవుని మహిమ. ఎవరు పాపం లేకుండా జీవిస్తున్నారు? విశ్వాసులు, సేవకులు. వాళ్ళకి దేవుని మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. నీ ఊర్లో నీకు ఘనత కలుగుతుంది, లేకపోతే సిగ్గుపరచబడతావు. ఊర్లో గలీలో సిగ్గుకరమైన విషయాలు చేస్తే సిగ్గు కలుగుద్ది. మంచి పనులు చేసి నలుగురికి ఉపయోగకరంగా ఉంటే మహిమ కలుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చదవండి మీకు ఇచ్చిన వాక్యాన్ని. 1 కొరింథీ 11వ అధ్యాయం 7వ వాక్యం. నేను ఇంకొక వాక్యం ముగిస్తాను, టైం అయిపోయింది. ఇంకొక వాక్యం నేను తీసుకుంటాను, మీరు ఒక వాక్యం తీసుకోనండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 7వ వాక్యంలో పురుషుడైతే దేవుని పోలికయు, పురుషుడైతే దేవుని పోలికయు మహిమయు అయి ఉన్నాడు. మహిమయ్యి ఉన్నాడు. మహిమ, గ్లోరీ అంటారు ఇంగ్లీష్ భాషలో. మహిమకి గ్లోరీ అంటారు. దేవునికి స్తోత్రములు. మనకి శారీరక స్వస్థతలు కావాలి కదండి, శారీరక స్వస్థతలు కావాలి, కానీ వాక్యానుసారంగా మాత్రం నడవరు. దేవుడి వాక్య ప్రకారము నడవరు. పాడబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడండి. Yeah.
పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. దేవునికి స్తోత్రములు. 2:14 ఏముంది ఇక్కడ? మీరులాగున రక్షింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వల్ల మిమ్మల్ని పిలిచెను. కొందరికి స్వస్థతలు అంటే ఇష్టం. అవును, స్వస్థతలు చేస్తాడు, యేసయ్య చేస్తాడు, నమ్మొచ్చు. కొందరికి వాక్యం అంటే ఇష్టం. వాక్యంలో స్థిరత ఉంది, గట్టితనం ఉంది, నిలబడాలి, సంఘంలో నిలబడాలి, బలపడాలి. దేవుని వాక్యంలో సంఘంలో స్థిరపడాలి, బలపడాలి. ఇక్కడ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమను పొందవలనని. ఇక్కడ దేవుని మహిమను పొందవలనని ఏంటిది? హీ ఎంటర్డ్ ఇంటూ ద గాడ్స్ గ్లోరీ. హీ అడ్మిటెడ్ ఇంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రకరకాల పదాలు ఉన్నాయి. దేవుని మహిమలోకి ప్రవేశించాలని వాక్యం బోధిస్తుంది. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మహిమలోకి చేరాలి, మహిమ పొందాలి. ఈ శరీరానికి మహిమ రాదు. ఈ శరీరం రూపాంతరం చెందే వరకు మహిమ రాదు. శరీరానికి రూపాంతరం ఎప్పుడు చెందుతుంది? యేసుప్రభు వచ్చినప్పుడే. అప్పటిదాకా మహిమలోకి చేరదాం. అయితే ఒక వ్యక్తిని దేవుడు తన ఉన్న అంటే పరదేశంలోకి పిలుచుకుంటాడు. చనిపోవుట అని అర్థం. ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడంటే మహిమలో చేర్చుకున్నాడు, మహిమలోకి పిలువబడ్డాడు అంటారు చూడండి. అది పొందవలనని వాక్యం అర్థం. అది ఏది పొందాలి? అమ్మో, పిల్లలు జనులు అందరు నిలిచిపెట్టి అందులోకి పోవాలా? అదే ఉన్నది మరణం. ఈ యేసుని నమ్ముకునేది అందుకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మ చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు ఆ ఇంట్లోకి, ఆ ఇంటి దగ్గరికి? నేనైతే ఎవరు శవాల దగ్గరికి నేను రాలేదు, కానీ ఎక్కువ ప్రాణం బాగోట్లేదని ఆ రోజు రాత్రి అంతా బిల్డింగ్ మీద ప్రార్థనలో కూర్చున్నా. ఎవరింటి దగ్గర నేను లేను. అట్లా అంటే ఆమె యొక్క ఆసక్తిని బట్టి ప్రార్థనలో ఉన్నానండి. కొద్దిసేపు కింద కూర్చొని పైకి వెళ్ళిపోయాను. చూడండి, మంచి పేరు సంపాదించుకుంటే మహిమ వస్తుంది. ఆమె మీ అందరికి మాదిరే. స్త్రీ అయినా మాదిరి, పెద్ద మనిషి, ముసలమ్మ. అయితే దేవునికి స్తోత్రములు. దేవుని మహిమలోకి ఆమె పిలువబడింది. ఆమె భర్త ఆమె దగ్గర లేడు. భూమి మీద ఆమెకు భర్త ఉన్నాడు కదా, సాయిల్ అని ఆయన 93లో చనిపోయాడు. ఈ అమ్మ 95లో రక్షణ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 29 సంవత్సరాలు దేవునిలో కొనసాగింది, ప్రభువులో కొనసాగిన వ్యక్తి. దేవుని ప్రభువులో కొనసాగిన వ్యక్తి ఈరోజు మరణించడం వలన ఆమె ఒక స్థలంలో ఉంది, ఆమె భర్త ఒక స్థలంలో ఉన్నాడు. భర్త యేసుని నమ్మలేదు. ఆమె ఉన్న స్థలం నుంచి ఆమె భర్తను చూసి ఉంటుంది. దిగువకి పాతాళం ఎక్కడుందో ఆ స్థలానికి చూస్తే పాతాళంలో ఆయన ఆత్మ యాతన పడుతున్నది. ఈ ఆత్మ ఏమో అబ్రహాము సహవాసంలో నెమ్మది పొందుతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు తేడాలు కానీ వస్తున్నాయి. భర్త పొందిన స్థలం వేరు, భార్య పొందిన స్థలం వేరు. ఆయన నమ్మక చచ్చిపోయాడు కనుక యాతన స్థలంలోకి వెళ్ళింది ఆత్మ. ఈ అమ్మ ఆత్మ పరదేశంలో ఉందని మనం ఎరుగుదాము. దేవునికి స్తోత్రం. మహిమ ఎప్పుడు వస్తుందంటే భూమి మీద బ్రతికున్నన్ని రోజులు క్రీస్తు యేసును కలిగి, ఆరాధన కలిగి, దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. ఇతరులకు మాదిరికరంగా ఉంటూ మన గ్రామంలో కూడా నలుగురికి రక్షణని ప్రచురించువారుగాను, రక్షణను అందించువారుగాను ఉండాలి. అర్థం కదా? మహిమ ఎప్పుడు వస్తుందంటే అప్పుడు వస్తుంది. భూమి మీద మహిమకరంగా ఉంటే ఘనత కలుగుతుంది. చనిపోతే దేవుని మహిమలోకి వెళుతుంది ఆత్మ అనేది. ఈ మహిమ పొందవలనని
మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన తన సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే అర్థం కావట్లే. ఎందుకు పిలిచాడు ప్రభు? రక్షణ పొందటానికి. సువార్త వలన ఎందుకు పిలిచాడు? ఆయన సన్నిధికి లోకం అంతటిని పిలుస్తున్నాడు. వాళ్ళు వినటం లేదు, రావటం లేదు. చేతులు సాపుతున్నాడు లోకమంతటికి. లోకమంతటికి దైవవాక్యం వెళుతుంది, పిలుస్తున్నాడు. అందరం రావట్లేదు. వచ్చిన వారు కూడా దేవుని మహిమలో చేరవలనంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన వారు, రక్షణ పొందడానికి వచ్చిన వారు, ప్రభువుని నమ్మి ప్రార్థనలో కొనసాగుతున్న వారు, వీళ్ళకి మహిమ కలగాలంటే భూమి మీద ఆదర్శంగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతరులను ఏడిపించకూడదు. ఏం అవసరం? 4 తిట్టేసి మరలా మామూలుగా ఉండిపోవాలి. ఏదన్నా వస్తే గద్దించవలసి వస్తే. దేవునికి స్తోత్రములు. ఇంకొక వాక్యం చూద్దాం. ఇది తెస్సలోనిక పత్రికలో ఈ విధంగా ఉంది. 2 కొరింథీ 8వ అధ్యాయం 23వ వాక్యంలో 8వ అధ్యాయము 23వ వాక్యంలో తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఎన్నాడని మన సహోదరుల ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్తున్నాను. క్రీస్తు మహిమ అంటే ఇంకోటి చెప్తాను, అర్థం కావాలా? క్రీస్తు మహిమ అంటే ఒకటేమో ఆ మహిమలో ప్రవేశించుట. క్రీస్తు మహిమ అంటే సహోదరులు, క్రీస్తు సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలు. సంఘాల సహోదరులు ఎవరంటే సంఘాల దూతలు. సంఘాల దూతలు ఎవరంటే సహోదరులు. సిగిపాస్ ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? ఆత్మీయ తండ్రి అంటారు. ఆయన మాకు దూత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన దైవ సహోదరుడు. ఆయన దేవుని పక్షంగా దూత. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ సహోదరులు దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని, క్రీస్తు సహోదరులందరూ క్రీస్తు యొక్క మహిమయునై ఉన్నారని చెప్తున్నాడు. అక్కడ కూర్చున్నారు ఒక జట్టు జెంట్స్, వాళ్ళందరూ దేవుని మహిమ అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్నారు స్త్రీలందరూ. మీరందరూ దేవునికి మహిమ అయి ఉన్నారు. మహిమ ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తి కంటే? కిరీటం పెట్టి రాజ్యాన్ని ఏలమంటే వానికి మహిమ వస్తుంది. నెత్తికి కిరీటం పెడతారు. రాజ్యం పరిపాలన చేస్తే ఆ కిరీటాన్ని బట్టి రాజ్య పరిపాలకుడు కనుక, రాజు కనుక ఫలానా రాజుకి జై, జై హో, జై హో, జై హో, రాజాదిరాజుకి జై హో, రాజమార్తాండకి జై హో అని సైనికులు అక్కడ స్వాగతం ఇచ్చేవాళ్ళను స్వాగతాలు ఇస్తుంటారు. చూడండి, మహిమ కలుగుతుంటుంది. ఈ సంఘం అంతా క్రీస్తు మహిమనై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఎక్కువ సంఘము తయారైతే అంత మహిమ, దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యం ముగింపుకు వచ్చాను. 5వ అధ్యాయం 16వ వాక్యము శుభవార్త. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వాక్యం. 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వాక్యం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేసు, మహిమ నుండి అధిక మహిమను పొందుసు, ప్రభువుకు ఆత్మయగు ప్రభువు చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. రోజు రోజుకి క్రీస్తు యొక్క రూపము నీలోకి వస్తుంటుంది. క్రీస్తు రూపము, ప్రభు రూపము విశ్వాసంలోకి వస్తుంటుంది. ప్రార్థన చేయగా దేవుణ్ణి ఆరాధించగా ఆయన మహిమ కలిగిన రూపం నీలో ఏర్పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం బోధించేది.
దేవునికి స్తోత్రములు. మత్తయి 5:16 తీసుకోండి. ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క సంగతి రాసి ఉంది. దేవునికి స్తోత్రములు. మన ఆ సత్క్రియలు చూసి, మంచి క్రియలను చూసి, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. సత్క్రియలు అనేవి మహిమనిస్తాయి. మంచి పనులు జరిగించిన ఎడల మెప్పు పొందుతావు. చెడ్డ పనులు జరిగిస్తే అపకీర్తి కలుగుతుంది, మంచి పనుల వల్ల మెప్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రములు. అది అక్కడ రాసిన విషయం. సత్క్రియలు దేవునికి మహిమ. నీ క్రియలు చెడ్డవైతే అవి మహిమనివ్వవు. నీ క్రియలు మంచివైతే మహిమనిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వాక్యంతో ముగించుదా. 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో 51, 53 వాక్యాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 51వ వచనము, 53వ వచనము. అక్కడ రాసింది ఏంటంటే, మన 15వ అధ్యాయం 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడఘోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదుము. 53 వరకు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఇక్కడ చూడండి, అమర్త్యత, మర్త్యత. మర్త్యత అంటే నాశనం. ఇప్పుడు మనం ధరించున్న ఈ శరీరము తుప్పు పడుతుంది. తుప్పు అంటే అర్థం కాదు, దీన్ని ఏమంటారండి, మట్టిలో పెడితే ఈ శరీరము మట్టి అయిపోతుంది. దాన్ని తుప్పు అనవచ్చు ఒక రకంగా. ఇనుముకు జంగు వస్తుంది. ఇనుముకి, బంగారానికి కూడా తుప్పు వస్తుంది. ప్రతి వస్తువుకి తుప్పు వస్తుంది, జంగు. అయితే ఈ శరీరమేమో కూడా క్షీణించిపోతుంది. మీరు అనుకుంటున్నారు కదా, శరీరము ఎప్పటికీ నిలవ ఉంటుంది అనుకుంటున్నారు. అమ్మ, శరీరం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ శరీరము నీ దగ్గర, దేవరమ్మ శరీరం ఎన్ని రోజులు ఉంది? 67-70 ఉంది నిలబడి, అంతేనా? తర్వాత ఇప్పుడు ఆ శరీరం ఏమైంది? మట్టిలో అది మట్టిగా మారబోతుంది. ఇంకా మారలే. ఇప్పుడు తవ్వి చూస్తే శవం బయటకు వస్తుంది. ఇప్పుడు తవ్వి చూస్తే కానీ మరికొద్ది కాలానికి అది మట్టిలో మట్టిగా మారబోతుంది. మట్టిలో కలిసిపోతుంది పూర్తిగా. అయితే ప్రతి ఒక్కరి యొక్క శరీరము మట్టిలో కలవటానికి ఏమంటారు? మర్త్యత అంటారు. మర్త్యత అంటే క్షయత. శరీరాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. వాటిని క్షయత అంటారు. మర్త్యత, నశించిపోయేవి. అమర్త్యతను ధరించుకొనుట ఇక్కడ రాయబడింది. ఈ శరీరము అమర్త్యతను ఎలా ధరించుకుంటుంది? మనకి ప్రత్యక్షం పరచబడలేదు ఇంకా. యేసుని నమ్ముకునేది అందుకే. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసేది ఎందుకు? అమర్త్యతను శరీరము ధరించుకొనవలెను. అమర్త్యత అంటే దేవతా రూపము లేక దేవదూత రూపము. అమర్త్యులు అనగా మరణము లేనివారు. అమర్త్యులు అంటే మరణము లేనివారు. శాశ్వతమైన దేహములను, ఈ దేహాలు రూపాంతరం పొంది శాశ్వతమైన దేహాలు రావాలి. శాశ్వతమైన దేహము అది మహిమ దేహము. అందుకే యేసు ప్రభువును మనం నమ్ముకుని ప్రార్థన చేసుకునేది. లేకపోతే అవసరం లేదు. హిందూ దేశం యొక్క నేషనాలిటీని అత్తుకొనవచ్చును. ఇప్పుడైనా కాదనము, ఉన్నన్ని రోజులు అత్తుకోవచ్చు, పర్వాలేదు. హిందూ దేశంలో కులాలు ఉన్నాయి కదా, ఆ కులాన్నే వెంబడించి నడవచ్చును, తప్పేం లేదు. ఉన్నన్ని రోజులు నడవండి.
హిందూ దేశం యొక్క మతాలు ఉన్నాయి. ఏ మతము ఉందో ఆ మతములో నడవచ్చును, తప్పేమీ లేదు. అయితే ఉన్నన్ని రోజులు మాత్రమే అది. తర్వాత ఈ శరీరము దేవతా రూపం అంటే దూతల రూపమును ధరించుకొనవలసినది. దానికి అమర్త్యత, అక్షయత అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సావను, ఎప్పటికీ భూమి మీద ఇలానే బ్రతుకుంటాను అన్నోళ్ళు చేయొద్దాం, చూద్దాం. చచ్చిపోను అన్నోళ్ళు. నాది బంగారు శరీరం, అందమైన శరీరం, ఎంత అందంగా ఉందో చూడు, నా శరీరం చూస్తే అందరూ నా వైపే చూస్తారు అన్నోళ్ళు. నేను ఎప్పటికి ఇట్లనే ఉంటాను అన్నోళ్ళు చేయొద్దాను, చూద్దాం. నీ ఎంత శృంగారమైన శరీరమైన, అందమైన శరీరమైన, ఎంత వికారమైన శరీరమైనా సరే ఆ శరీరము నాశనమయ్యి మట్టిలో కలపబడుతుంది. అర్థమైందా? కుంటోడు అయినా, గుడ్డోడు అయినా, ఎడ్డోడు అయినా, మట్టోడు అయినా, నచ్చోడు అయినా, మోగోడు అయినా, చెవిటోడు అయినా, గుడ్డోడు అయినా, ఎవడైనా సరే మట్టిలో కలుస్తావు. కానీ దేవుని నమ్మి ఉంటే అమర్త్యతను ధరించుకుంటుంది ఆ శరీరము. అందుకని యేసుని నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ రక్షింపబడుతుంది, అందుకని యేసుని నమ్మాలి. శారీరక స్వస్థతలు కాదు, అవుతాయి. శారీరక స్వస్థతలు చేయటానికి నేను సిద్ధమే. దేశమంతా వెళ్ళిపోయి అందరికీ స్వస్థతలు జరిగించి గుంపులు గుంపులుగా పడిపోతుంటారు అక్కడక్కడ వెళ్ళినప్పుడు. దయ్యాలు పట్టిన వాళ్ళు, వాళ్ళకున్న రోగాలన్నీ బాగు చేసటము దేవుడు మాకు ఇచ్చిన వరమే. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ప్రతి శరీరము దేవుని యొక్క మహిమను పొందవలనని ఆశించి ఈ వాక్యాన్ని బోధించి మనిషి యొక్క ఆత్మని దేవునిలో స్థిరపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యమును మీకు ఇచ్చేదందుకు దేవునికి